మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారు వచ్చేటప్పుడు అసలు ఆయన వస్తే ఈ మంగళగిరి పెద్ద ఒక రోల్ మోడల్గా మారిపోద్దని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈయన ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఆదర్శ నియోజకవర్గంగా అవ్వడానికి ఇప్పటివరకు లోకేష్ గారు చేసినటువంటి పని ఏమైనా ఉందా? ఏమీ చేయకపోగా అన్నా క్యాంటీన్ గురించి మాత్రం ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. అన్నా క్యాంటీన్ పెట్టేశాము, అన్నా క్యాంటీన్ వల్ల అల్పాదాయ వర్గాలకి భోజనం చేయడానికి సౌకర్యం ఏర్పడిందని చెప్తున్నారు. ఎంతమంది ప్రజలు వెళ్ళి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉన్నారు? ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయా మీరు వచ్చిన తర్వాత? అలాగే ఇక్కడ యువతకు ఉద్యోగాలని చెప్పేసి రకరకాలుగా చెబుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో, మంగళగిరి నియోజకవర్గ స్థాయి వదిలేసేయండి, రాష్ట్ర స్థాయిలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి, ఎంతమందికి పని కల్పించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? ఏదైనా ఉంటే ఒక క్యాలిక్యులేషన్ ఏదైనా ఉంటే వివరంగా మీరు ప్రెస్కి రిలీజ్ చేయండి. మీరు చెప్పేది ఎంతవరకు వాస్తవం ప్రజలకు అర్థమైంది. అట్లాగే గతంలో అభివృద్ధిని విస్మరించారని చెప్పేసి అంటున్నారు. గతంలో అభివృద్ధిని విస్మరించలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో ప్రతి టౌన్లో బాపట్ల కానివ్వండి, పొన్నూరు కానివ్వండి, చీరాల కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, ప్రతి మున్సిపాలిటీల్లో రోడ్ల విస్తరణ అనేది ప్రభుత్వ విధానంగా అమలు జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి జరగల. అలాగే 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నాము అని చెప్తున్నారు. ఎన్ని 100 కోట్ల రూపాయలతో ఏ పనులు చేశారు? ఫలానా పని ఊరికే తెలుగుదేశం పార్టీ చెప్పేది ఎంతసేపు ఎలా ఉంటుందంటే మాటల గారడి. అంటే మేము ఏదో చేసేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేసారు, మేము దాన్ని పునర్నిర్మిస్తున్నాం. ఏమి విధ్వంసం చేశారో అనేది స్పష్టత ఉండదు, ఏమి పునర్నిర్మిస్తున్నారో తెలియదు. ప్రజలు మాత్రం ఏదో చేస్తున్నారు అనేటువంటి ఒక భ్రమలో ఉండే విధంగా పదే పదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేశాము, చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు అని ఒక ఊత పదాల్లాగా ప్రచారం చేయడం తప్ప క్లారిటీగా మేము ఫలానా చేసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా నష్టం చేశాడు, మేము ఫలానాది అభివృద్ధి చేశామనేటువంటి చెప్పేటువంటి సత్తా అయితే తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. అట్లాగే ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందా, తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందా అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో చూసినా, లేకపోతే మామూలు ప్రింట్ మీడియాలో చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకా వేరే నాయకులు కానీ ఎవరు మాట్లాడినా కూడా ఒక బేస్ ఉండి దాని ప్రకారమే మాట్లాడారు తప్ప ఎప్పుడూ కూడా అసత్య ప్రచారం అనేది చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం అసత్య ప్రచారంతోనే మన ఎన్నికల్లో గెలిచిందనేది ప్రజలందరికీ తెలుసు. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి ప్రెస్ మీట్లో, మంగళగిరి నియోజకవర్గంలో ఒక 100 పడకల హాస్పిటల్ తప్ప, నిర్మాణం తప్ప ఏమి నిర్మాణం చేశారో అది కూడా నిర్మాణంలో ఉంది, ఇంకా పూర్తి కాల. ఏమి నిర్మాణం చేశారో నారా లోకేష్ గారు చెప్పాల. నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ఎవరికీ కనపడ్డాం. ఆయన ఎక్కడుంటాడో ఏం చేస్తుంటారో తెలియదు. మంగళగిరి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి వాళ్ళ పిఏ ద్వారా పరిపాలన చేస్తున్నారు. మరి మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలకి రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు ఇచ్చామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఘనంగా చెప్పుకుంటూ ఉంది. నేను ఈ పత్రికాముఖంగా అడుగుతున్నాను, మీడియా ద్వారా అడుగుతున్నాను, ఒక్క నాయకుడికైనా, అది చేనేత వర్గం నుంచి వచ్చిన నాయకుడికైనా, ఇతర కులాల నుంచి వచ్చిన నాయకుడికైనా ప్రజలకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటువంటి శక్తి కానీ, వాళ్ళు చెప్తే ఒక తహసీల్దార్ ఆఫీసులో కానీ, ఒక మున్సిపల్ ఆఫీసులో కానీ, ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా పని అయ్యేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అధికారం మొత్తం మీ చేతిలో పెట్టుకొని, అంటే లోకేష్ గారి చేతిలో పెట్టుకొని, ఆయన పిఏ గారి చేతిలో పెట్టి అధికారం మొత్తాన్ని ఆయన పిఏ గారి ద్వారా ఇక్కడ పరిపాలన నిర్వహిస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి అధికారం కూడా ఇవ్వలేదు. వాళ్ళకి కేవలం పదవులు మాత్రమే ఇచ్చారు. ఆ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి రాష్ట్ర స్థాయిలో చేనేత వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, మరి నియోజకవర్గ స్థాయిలో ఇతర కులాల నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నారు. ఎవరైనా సరే ముందుకు వచ్చి అయ్యా ఈ నియోజకవర్గంలో మేము పలానా వాళ్ళకి పలానా పని చేయించాం, ఇది పిఏ గారి పాలన కాదు, లోకేష్ గారు మాకు అధికారం ఇచ్చారు, లోకేష్ గారు
ఆయన మాకు అప్పచెప్పిన పనులన్నీ మేము చేస్తూ ఉన్నాము, ఫలానా వాళ్ళకి ఫలానా పని చేసి పెట్టాము అని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరి బహిరంగంగా చెప్పేటువంటి సత్తా ఉండి చెప్పమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అట్లాగే